ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కెరియర్ గైడర్ శ్రీధర్ గారు. నమస్తే సార్. నమస్తే నవీన. సార్, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయాక చాలా మంది ఏంటంటే 2 ways ఉంటాయి. అవును. కొంతమంది డిగ్రీకి వెళ్తారు, కొంతమంది బీటెక్ తీసుకుంటారు. అవును. అంటే కొంచెం ఫినాన్షియల్ గా బడ్జెట్ పెట్టుకున్న వాళ్ళు కూడా డిగ్రీకి వెళ్ళడం చూస్తూ ఉంటాం మనం. అవును. అంటే ఇక్కడ డిగ్రీ తీసుకున్న వాళ్ళకి రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఇటు బీటెక్ వెళ్ళాక మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం. సో అవును. డిగ్రీ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అసలు అలాంటి భయపడాల్సిన పని లేదు యాక్చువల్గా. ఇప్పుడు నేను డిగ్రీ చేసి వచ్చాను, BA హెచ్ఈపీ హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్, తర్వాత ఎంఏ ఎకనామిక్స్ చేసి ఈరోజు బీటెక్ స్టూడెంట్స్ ఎంతో మందికి నేను ట్రైనింగ్ ద్వారా వాళ్ళందరూ కూడా కెరీర్ కౌన్సిలింగ్ కానీ ట్రైనింగ్స్ వెరీ సక్సెస్ఫుల్గా ఉన్నాను. నేను యాక్చువల్ చెప్పాలంటే అది బీటెక్కే కాదు, అసలు మీ ఫస్ట్ స్టూడెంట్ అభిరుచి బట్టి బీటెక్ ఇంజనీరింగ్ ఇష్టమైతేనే ఇంజనీరింగ్కి వెళ్ళాలి. ఇష్టం లేదు ఒక BA తీసుకున్నాడు, లేదా బీకామ్ తీసుకున్నాడు, తర్వాత లేదా BSc తీసుకున్నాడు, వాళ్ళ సబ్జెక్ట్స్ మీద మంచిగా కమాండ్ తీసుకోవాలి, దాన్ని లవ్ చేయాలి వాళ్ళు. తర్వాత ఆపర్చునిటీ చాలా వ్యాస్ట్గా ఉన్నాయి. ఏది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అనే ఎగ్జామ్ ఉంది, కామన్ అడ్మిషన్ టెస్ట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. MBA చేయొచ్చు, ఎనీ డిగ్రీ. సో ఎక్కడ చేయొచ్చు? IIMలో చేయొచ్చు. బీటెక్ స్టూడెంట్స్కి IITs ఎలా ఉన్నాయో మన ఇండియాలో MBAకి IIM, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజెస్, వీటిల్లో సీట్ తెచ్చుకుంటే సో క్యాట్ అనే ఎగ్జామ్ రాసి వాళ్ళు MBA చేసే అవకాశం వస్తుంది. అక్కడ MBA చేస్తే ఏంటి లాభం అంటే, IIMలో కానీ MBA చేస్తే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే ప్లేస్మెంట్స్, హైయెస్ట్ శాలరీ ప్యాకేజెస్ అప్పుడప్పుడు మనం వింటుంటాం. ఇండియాలో ఒక అతనికి ₹1,00,00,000 శాలరీ ప్యాకేజ్ ఇక్కడి నుంచి ఎక్కువగా వస్తుంది. IITs కన్నా కూడా ఒక్కొక్కసారి IIMస్లోనే శాలరీ ప్యాకేజెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. 50 lakhs per annum, 20 lakhs per annum, మినిమం 1 lakh కూడా వాళ్ళు బయట వస్తారు అన్నమాట. ఇక్కడ మీరు చూడండి, అసలు బీటెక్ చేసిన తర్వాత ₹20,000 క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తేనే గొప్పగా ఫీల్ అవుతాము, అక్కడ 1 lakh వస్తుంది అంటున్నాను. దీనికి ఎనీ డిగ్రీ వాళ్ళు ఉంటే సరిపోతుంది. బీటెక్ అని ఉండొచ్చు, బీకామ్ అని ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఈ IIMస్లో నాన్ బీటెక్ స్టూడెంట్స్కి కొంత ప్రిఫరెన్స్ ఇస్తుందన్నమాట. ఎందుకంటే మీరు బీకామా, మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుందన్నమాట. BScనా ప్రిఫరెన్స్ ఇస్తుందన్నమాట. CA చదువువా ప్రిఫరెన్స్ ఇస్తుందన్నమాట. సో ఇలా అంటే నాన్ బీటెక్ వాళ్ళకి అక్కడ అడ్వాంటేజ్ ఎడ్జ్ కూడా ఉందన్నమాట, ఒక విధంగా చెప్పాలి. రెండో దారి ఏంటంటే, ఎనీ డిగ్రీ మీరు చేశారు, ఈ సబ్జెక్ట్ మీరు బాగా లవ్ చేశారు, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళొచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు BSc చేశారు, బాగా ఇష్టం, MSc చేయండి హ్యాపీగా. సో ఎందుకు MSc చేస్తారు, మీరు టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళొచ్చు మీరు అనుకుంటే సైన్స్ మీద. సో JRF నెట్ ఎగ్జామ్ రాయొచ్చు. ఆపర్చునిటీ చాలా వ్యాస్ట్ ఉన్నాయి. వాళ్ళకు కూడా నాకు తెలియడం లేదంటే వాళ్ళకి ఫారిన్కి వెళ్ళి కూడా వాళ్ళు చేయొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్, ఈ బ్యాంక్ జాబ్స్, SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే జాబ్స్, వీటికి డిగ్రీ పిల్లలకి చాలా ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, బీటెక్ మిస్ అయ్యారు, మీరు డిగ్రీ ఎప్పుడు కూడా లైఫ్లో చూడండి, ఒక ఆపర్చునిటీ మిస్ అయ్యారు అనుకుంటే, ఏదో మనకు ఒకటి కోల్పోయామనుకుంటే ఇంకొక అవకాశం దేవుడు కల్పిస్తాడు. డిగ్రీ పిల్లలకి బీటెక్ ఉన్నంత రిగర్ ఉండదు. బీటెక్ కూడా ఎప్పుడు టెన్షన్లో ఉంటాడు. తెల్లవారు 7 గంటలకు వెళ్ళిపోయి బాక్స్ తీసుకొని రాత్రి ఎప్పుడు వస్తారు పాపం, సాయంత్రం ఇంటికి చేరేటప్పటికి మీ హైదరాబాద్ లాంటి ఊళ్ళలో అయితే ఆ బస్సులో ట్రాఫిక్ దాటుకుని వచ్చేటప్పుడు 8 కూడా అయిపోతాయి. ఈ 4 సంవత్సరాలు అలా గడిచిపోయింది, ఏమీ చదవలేదు, కొత్త స్కిల్లే లేదు వాడికి, అసలు ఒక న్యూస్ పేపర్ కూడా చదవలేడు. డిగ్రీ పిల్లలకి అంత స్ట్రెయిన్ లేదు కదా, అసలు మీకు అంత రిగర్ ఉండదు, అంత ఏం ప్రాజెక్టులు చేసేది ఏముండదు. సో చాలా తక్కువ వర్క్ ఉంటుంది మీకు సబ్జెక్టులు కూడా. అలాంటప్పుడు చాలా టైం దొరికింది, మీరు హ్యాపీగా బ్యాంక్ జాబ్స్ కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, SSC ఉద్యోగాలు కానీ, లేదా APPSC తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మంచి ఆఫీసర్ పోస్టులు కదా, Group 1 Group 2 పోస్టులు, వీటికి వెళ్ళొచ్చు. సివిల్ సర్వీసెస్ IAS IPS పోస్టులకు వెళ్ళొచ్చు. ఈ అవకాశం బీటెక్ పిల్లలకు వచ్చే అవకాశం చాలా తక్కువ. బీటెక్లో ఉన్నంతకాలం ఏమీ చదవలేరు వాళ్ళు, పేపరే చదివే అలవాటు కూడా ఉండదు, చదవలేరు కూడా వాళ్ళు. ఇది ఉంది కదా అవకాశం వాళ్ళకి. తర్వాత 4వది కంప్యూటర్ IT ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే మనం చాలామంది ఏమనుకుంటామంటే బీటెక్ ఒకటి అనుకుంటున్నారు. చాలా కంపెనీస్ మీకు గమనించారంటే, మీకు కంప్యూటర్ స్కిల్స్, కంప్యూటర్ లిటరసీ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ పట్టు ఉందంటే మీరు ఏదైనా అడిషనల్ కోర్సెస్ చేసుకొని, ఇప్పుడు ఎవరన్నా కోర్సెస్ చేయొచ్చండి. అసలు ఎన్నో కోర్సెస్ మన NPTEL కానీ మీరు చూసే ఉంటారు, ఇవన్నీ కూడా ఓపెన్ కోర్సెస్ మాట, ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి. యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి. దాని ద్వారా మీరు కంప్యూటర్ స్కిల్స్ అక్వైర్ చేసుకొని BSc BCA లేదా ఈ కాకుండా వేరే గ్రూప్ వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకొని అక్కడికైనా టెస్ట్ క్వాలిఫై అయితే IT రంగంలో కూడా ఎంటర్ అయ్యే అవకాశం మీకు ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వీళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉంది అన్నమాట. సో ఆపర్చునిటీస్ ఏమి చాలా వ్యాస్ట్ ఉన్నాయి. డిగ్రీ పిల్లలకి వాళ్ళకు ఒక విధమైన రంగంలో ఆపర్చునిటీస్ ఉన్నాయి, వీళ్ళకి వేరేది ఉంది అన్నమాట. వీళ్ళు IAS అవ్వడానికి చాలా టైం బాగా దొరుకుతుంది, అక్కడ టైం దొరకదు అంతే. డిగ్రీ చేస్తూ కూడా మనకు టైం ఎక్కువ ఉంటుంది, దీన్ని బాగా ఉపయోగించుకోవాలి, నెట్వర్కింగ్ బాగా చేసుకోవాలి, మంచి ఫ్రెండ్స్, బాగా చదువుకునే ఫ్రెండ్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయండి. ఇవన్నీ అక్కడ పాప వాళ్ళు తక్కువ ఉంటుంది వాళ్ళకి. దీన్ని వీళ్ళు అడ్వాంటేజ్ ఉపయోగించుకోవాలి. ఇక్కడ అడ్వాంటేజ్ ఉందో దాన్ని బాగా బెనిఫిట్ బాగా యూజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.